స్తుతించబడునుగాక. చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎట్లాగంటే ఇదిగో ఈ ఆశీర్వాదం ఎలాగంటే ఉచితముగా, ఫ్రీగా, ఉచితముగా అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించడానికి, చూడండి ఆ మాట, మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని నిర్దోషులమై ఉండాలని జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. జగతికి పునాది వేయక మునిపే, మీరు అక్కడ లేకండి, రైట్ రండి. జగతికి పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం ఎవరమే? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఉచితముగా దేవుని ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి, డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కాదు. ఒక వస్తువు కొనుక్కోవాలంటే దానికి డబ్బులు పెట్టాలి. ఏదైనా ఒకటి కొనుగోలు చేయాలంటే దానికి ధనాన్ని మనము కట్టాలి. యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను. ఎలాగా? ఉచితముగా. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని జగతికి పునాది వేయక మునిపే, ఈ జగతికి పునాది వేయక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నా ఆశీర్వాదాన్ని మీకు ఉచితంగా ఇవ్వడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆమేన్. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది మనల్ని? అసలు ఎప్పుడు ఏర్పాటు చేశాడు దేవుడు మనల్ని అంటే, బైబిల్ గ్రంథం అంటది, మీరు పిండముగా ఉన్నప్పుడే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. పిండం అంటే ఏంటి? తల్లులు చెప్పండి. ఆకారం లేనిది, అవునా? ఒక ముద్ద. ముద్దగా ఉన్నప్పుడే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడంట. దేనికోసం? కొన్ని కార్యక్రమాల కోసం. ఇప్పుడు నేనున్నాను, నేను పిండముగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం? సీరియల్ చూడటానికా? పిండముగా రూపించబడ్డ మునుపే దేవుడు నన్ను జగతికి పునాది వేయక ముందు ఏర్పాటు చేశాడు. నీవు దేవుని పరిచర్య చేయాలి. దేవుని ఉద్దేశాలు నీ మీద ఉన్నాయి కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ విధానము, అది పిండముగా ఉన్నప్పుడే రూపించబడింది. ఇప్పుడు మీరందరూ దేవుని వాక్యం వినడానికి ఏర్పాటు చేయబడ్డారు. అవునా కదా? అవునా కదమ్మా? ఒక వధువు వరునికి భార్యగా సిద్ధపరచబడడానికి ఏర్పాటు చేయబడింది.
సంఘము దేవుని ఎదుట నిలబడడానికి ఏర్పాటు చేయబడిన సంఘముగా సిద్ధపడింది. అయితే యేసయ్య అంటాడు, ఇవన్నీ జగతికి పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేశాడట. ఒకళ్ళు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు, ఒకళ్ళు మందిరం బాగు చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు, ఒకరు దేవుని వాక్యాన్ని వినడానికి ఏర్పాటు చేయబడ్డారు, మరొకరు దేవుని ఉపకరణములను మోయడానికి ఏర్పాటు చేయబడ్డారు, ఇంకొకరు స్వార్థ పని చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు, ఇంకొకరు కానుకలు పట్టడానికి ఏర్పాటు చేయబడ్డారు, మరొకరు ప్రార్థనా మందిరంలో తొడవడానికి ఏర్పాటు చేయబడ్డారు. ఇదంతా దేవుడు జగతికి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక. నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. నీవు నేను జగతికి పునాది వేయబడక మునిపే ఆయన మన ఎడల చేసిన ఆ ఘనమైన కార్యాలను దేవుడు మన పట్ల నెరవేర్చడానికి, ఇదిగో ఆయన ఉచితముగా చేయడానికే మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి చెప్పండి గట్టిగా, ఆమెన్, హల్లెలూయా. ఇది జగతికి పునాది వేయబడక మునిపే జరిగిన కార్యం ఇది. అయితే సార్వత్రిక సంఘములో క్రీస్తుని ఎరిగినటువంటి ఒక క్రైస్తవుడు, లేదంటే ఒక పరిచారకుడు, లేదంటే ఒక ఆత్మీయుడు కొన్ని మానుకోవలసినవి ఉన్నాయంట. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానంలో, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో నీవు కొన్ని మానుకోవలసినవి, మరిచిపోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని నువ్వు మానుకొని మరిచిపోగలిగితే దేవుడు అంటాడు ఏమని, అక్కడ మానుకొని మరిచిపోతే ఉచితముగా ఆయన ఆశీర్వాదాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఉచితమైన ఆశీర్వాదాలు కావాలా, లేకపోతే వద్దా? కావాలా అంటే ఫ్రీ కాబట్టి మీరు కావాలా అంటున్నారు కదా. ఇప్పుడు స్వార్థం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య ఏమంటాడు, నేను ఉచితముగా ఇస్తాను. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, దైవిక స్వస్థతకి డబ్బులు కట్టాలా? చెప్పరేంటండి, అది ఫ్రీయేగా. ఓపీ ఫ్రీ అంటాడు, బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అవి ఇవి కలిపి 25,000 రాస్తాడు. 300 ఓపీ ఎక్కువ, 25,000 ఎక్కువ. చెప్పరేంటండి, అవునా కదా. ఉచితం అందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఏంటిది ఉచితం? ఆడవాళ్ళకి ఉచితమేనా? అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయిగా. ఆడవాళ్ళకు ఉచితం, దాని వెనకాల ఉంటుంది పరిణామం. ఉచితం అనే దగ్గర ఎంత ఉంటుంది? 25,000 ఖర్చు ఉంటుంది. ఆధార్ కార్డు పెట్టి ఫ్రీ అన్నారనుకో, కరెంట్ బిల్లులు ఎంత వస్తున్నాయి? జరుగుతున్నాయి చెప్తున్నా కదండి. ఎంత వస్తున్నాయి? చాలా వస్తున్నాయి. అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు మనం బాధ్యత వహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అంటాడు, మీకు ఉచితముగా అనుగ్రహించడానికి, దేవుని ఆశీర్వాదాలు ఉచితముగా అనుగ్రహించడానికి ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. అది సంఘమైనా, ఒక విశ్వాసి అయినా, ఒక కుటుంబం అయినా, లేదంటే ఒక దైవజనుడైనా, సేవకుడి కుటుంబం అయినా, ఉచితముగా వాటిని పొందుకోవాలంటే కొన్ని విషయాలలో మీరు తగ్గి ఉండాలి, లేదంటే మానుకోవాలి, లేదంటే విడిచిపెట్టాలి, లేదంటే మరిచిపోవాలి. 1-2 విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చెప్పమంటారు వద్దా? క్రైస్తవుడా, ఏం మానుకోవాలి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం మానుకోవాలి? చూద్దాం ఒక మాట. మొదటిది చెడుతనం మానుకోవాలి. ఏంటది? అది ఏ తనం? మంచితనానికి ఆపోజిట్ ఏంటిది?
చెప్పలేదమ్మా. మంచితనానికి మరొక అర్థం కాదు, మరొక పర్యాయ పదం చెడు. మంచి మంచి గట్టి చెప్పండి. మంచి చెడు. చెడుతనాన్ని మానుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, నేను మీలో చెడు ఉందా అని అడిగాను అనుకో, పోనీ చేదు ఉందా అని అడిగాను అనుకో, ఉందా? మీలో ఉందా? ఒప్పుకుంది. దేవుణ్ణి చెడుతనాన్ని తీసివేయనుగాక. ఒప్పుకుంది. యేసయ్య అంటాడు, దేవుని ఆశీర్వాదాలను మీకు ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను. కానీ మీలో కొన్ని మానుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అవి మానుకుంటే మీరు ఉచితంగా దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటారు. ఏంటయ్యా నాలో మానుకోవాల్సినవి ఏంటయ్యానంటే, చెడుతనం ఒకటి మీలో పనిచేస్తాం. ఏంటి చెడుతనము? ఏంటి చెడుతనము? చెడుతనము ద్వారా చెడు నడతలు వస్తాయి. చెడుతనం ద్వారా నడక మారిద్ది, పరిస్థితులు మారుతాయి, ప్రవర్తన మారిద్ది, ఇంకా ప్రార్థన తీరు కూడా మారిపోతుంది. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మీలో ఉన్న చెడుతనాన్ని తీసివేయడానికి. పిండముగా రూపించబడక మునిపే దేవుడు నిన్ను కోరుకుంది. ఎందుకో తెలుసా? నీలో చెడుతనం అనే బుద్ధి రాకుండా చేయడానికి ఆయన. ఎందుకు ఈ చెడుతనం అనే దుర్బుద్ధి నీలో ప్రయోగం చేస్తుంది? ఈ పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చెడు స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? చెడు నడవడిక ఎక్కడి నుంచి పుడుతుంది? చెడు సహవాసం ఎక్కడి నుంచి వస్తుంది? చెడు ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయండి? చెడు స్నేహాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది నీలో ఉన్న చెడును తీసివేసి మంచితనాన్ని నీలో పుట్టించడానికే. ఈ రోజున ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెడుతనం. చెడుతనం చెడుతనం ఒక ఆత్మీయుడు లోకస్తుడికి పొత్తా లేదు. ఒక విశ్వాసి అవిశ్వాసితో సమానమా? లేదు. మరి ఈ రోజున చెడుతనం నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో వ్యాపించి నీలో ఉన్న ఆత్మీయతను చెడగొడటానికి కారణమైందే. ఎక్కడి నుంచి పుట్టింది ఈ చెడుతనం? ఈ రోజున క్రైస్తవుడుగా నీవు ఉన్నావు. ఓ క్రైస్తవుడా, ఈ పూట నీవు మేలుకోవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నీలో దాగి ఉన్న చెడుతనం, ఆ స్వభావాన్ని తొలగించుకుంటే ఉచితమైన ఆశీర్వాదాలని ప్రభువు నీవు నీ కుటుంబం పొందుకునేటట్లుగా ఆయన చేస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడి నుంచి పుట్టింది చెడుతనం? చెడు సహవాసాల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా, చెడు మాటల ద్వారా, చెడు ప్రవర్తన ద్వారా. ఇదిగో నిన్ను పెన్నముగా ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీలో చెడు స్వభావం లేకుండా, చెడు తలంపులు లేకుండా, చెడు ఉద్దేశాలు లేకుండా ఆయన ఉచితమైన ఆశీర్వాదాలను నీ కుటుంబం మీద కుమ్మరించి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేయడానికే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఆయన ఏర్పాటులో ఉన్న వారికి అండి చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు. పని దగ్గర చెడు మాటలు, బయటికి వెళ్తే చెడు ఆలోచనలు, ఇంటి దగ్గర కూర్చుంటే చెడు తలంపులు. ఎందుకు? ఈ రోజున క్రైస్తవ కుటుంబం ఎదగకపోవడానికి కారణం, క్రైస్తవ కుటుంబం ఎదగకపోవడానికి కారణం చెడు నీలో ప్రవేశించింది. బైబిల్లో ఓ దైవజనుడు ఒక ప్రాంతానికి పంపించాడు దేవుడు. అరే గుండు, సైలెంట్ గుండు. ఓ ప్రాంతానికి దేవుడు ఒక సేవకుడిని పంపించి, ఆ ప్రాంతము నా దృష్టికి ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి ప్రాంతముగా కనబడుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్రాంతానికి స్వార్థ ప్రకటన చేయి. వారిలో ఏ నిర్దోషత్వం నాకు కనబట్టలేదు.
వారిలో ఏ నిర్దోషం నాకు కనబడట్లేదు కాబట్టి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటించు. ఒకవేళ వారు మనసు తిప్పుకున్నారనుకో, ఇదిగో నా ఉచితమైన ఆశీర్వాదాలు నేను వాళ్ళకు అనుగ్రహిస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుని మాటలు చెప్పు. వారు విన్నారనుకో, సరే. ఎందుకంటే వారి ప్రాంతమంతా, వారి ఆలోచనలు, వాళ్ళ తలంపులు చెడు మార్గాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులే. యోనా, నువ్వు వెళ్ళి అక్కడికి, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటన చేయి. యావత్ ప్రపంచం అంతా స్వార్థగా ఆటంకాలు జరుగుతున్నాయి నేటి రోజున. పైన మైకు పెడితే కట్ చేయమన్నారు, జరుగుతున్నాయా? లౌడ్ స్పీకర్లు ఉంటే ఆపేయాలంటున్నారు, అవునా కదండి? చర్చిలను కూలగొడుతున్నారు, ఇలాంటి ఆరాధన మందిరాలను పడగొడుతున్నారు. నిజంగా దేవుడు ఇంత మందిరం మనకి ఇచ్చాడంటే మనందరం ధన్యులుగా భావించాలి. మందిరాలు లేక కొంతమంది పాకాల్లో, కొంతమంది టెంట్లు వేసుకొని ఆరాధన చేస్తున్నారు. దేవుడు మీకు ఇలాంటి సువిశాలమైన మందిరం ఇచ్చాడంటే నిజముగా ఆయనని మీరు మరిచిపోకూడదు. మీలో చెడు కార్యాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి? ఇదిగో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానం ఏమిటి? ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఆ ఏర్పాటులో మీరు ఉన్నారా? ఒకవేళ చెడు తలంపులు, చెడు ఆలోచనలు నీలో ఉన్నాయనుకో, వాటి నువ్వు మానుకోవాలి మొదటిగా. లేదు పాస్టర్ గారు, కళ్ళు మూస్తే నాకు ఏందో నరకలో పోయినట్టుందండి. ఎట్లాగా? కళ్ళు మూతే అన్ని పాములే కనపడుతున్నాయి పాస్టర్ గారు. అవేగా మన సమాధానాలు. ప్రార్థన కూర్చుంటే అలచివండేక, అబ్బో అసలు మామూలుగా లేదండి. యాడో నేను ఒలుకుల్లో దొరికి తిరుగుతున్నట్టు కనపడుతుందండి నాకు. ఒలుకుల్లోకి ఎందుకు పోతున్నావు నువ్వు? దేనికమ్మా? ఏం పని నీకు? పంపిస్తారుగా, పోయే టయానికి పోదాం. మొన్న చెబుతుంది ఒక ఆమె, అయ్యా కళ్ళు మూసుకుంటే వణుకులే. ఏంది నీ వణుకు తగలబెట్ట, వణుకులు అంటావు. ఎందుకు వణుకులు? లేదండి ప్రార్థన కానీ కూర్చుంటున్నాను కానండి. అబ్బే అమ్మ, నిన్ను రేపో ఎల్లుండి నేను పంపించేది దాంట్లోకి. ఎక్కడికి? కళ్ళు మూసుకొని కాస్త చెడు ఆలోచనలు తీసేయి. ఏం తీసేయాలా? కాస్త చెడు తలంపులు తీసేయి. అవి తీస్తే దేవుడు నీకు పరలోకం చూపిస్తాడు. కళ్ళు మూయంగానే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది? ఇంకా విందులు, వినోదాలు, ఆర్భాటాలు, ఇంకా దేవదూతల పరిచర్య కనపడుతుంది అక్కడ. అంతేగాని కళ్ళు మూసుకుంటే సమాధుల తోట, అప్పులు, చిట్టా కనపడుతుందండి. కళ్ళు మూస్తే డాక్రా వాళ్ళు కనపడుతున్నారండి, వారాలోడు కనపడుతున్నాడండి. ఇంకెవరు రోజువారీ కూడా ఉన్నారా? తగలబెట్టండి అన్ని. రోజువారీ వాళ్ళు కనపడుతున్నారు. ఎందుకు ఇవన్నీ? మీకు విచిత్రమైన సంగతి చెప్తున్నా. రోజువారీలు కానీ, డాక్రా వాళ్ళు కానీ, వారాలు కానీ, చేతి పని చేసుకునే వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఓ 10 లక్షలు ఆస్తుంది అనుకో, వాడికి ఇస్తారా? ఇక బ్యాంకులో ఉన్నారనుకో, మంచి ఒక పెద్ద కంపెనీ కట్టి బ్యాంకు కూడా ఆడికి వెళ్ళాడు అనుకో, ₹1 కోటి ఇస్తాడు ఆడికి. మనలాంటి వాళ్ళు ఒక 50,000 ఇమ్మంటే ఎవరు 100 అడుగుతారు మనల్ని. వాడిని రాగానే పిలిచి తీసుకో ₹1 కోటి అని అంటాడు. వాడు ఏం చేస్తాడు? ఒక సంవత్సరం బిజినెస్ చేసి దివాలా తీస్తాడు. మనం అట్లా చేయంగా, కూలి నాలి చేసి తిండో తినకో వారానికి కట్టాలా లేదా? మన ధైర్యం ఏమిటో తెలుసా? కడదాంలే, అవసరమైతే ఆదివారం కూడా పనికి వెళ్తా. ఎట్లాగా? నోరు తెరవండి. అవసరమైతే నేను ఆదివారం కూడా వచ్చి పని చేసి నీకు టిఫిన్ కడతా.
ఎట కనపడుతున్నా నీకు? సోమవారం కడుతున్నా, మంగళవారం కడుతున్నా, బుధవారం కడుతున్నా, గురువారం కడుతున్నా, శుక్రవారం కడుతున్నా, ఒక్క శనివారమేగా, ఏమైంది నీకు ఇవ్వటానికి అని అంటారు మానవుళ్ళు. ఏది ఆశీర్వాదం? మన విషయాలే. యేసయ్య దగ్గర నుంచి వచ్చేంటి ఉచితమైన ఆశీర్వాదాలు లేవండి, నిండి ఉన్నాయి. ఏంటవి? చెడు ఆలోచనలు నిండి ఉన్నాయి. క్రైస్తవుడా, ఈ రోజున దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానములో నీలో ఉన్న చెడు స్వభావాలు తీసుకోగలిగితే ఆశీర్వాదాన్ని నువ్వు కన్నులారా చూడగలుగుతావు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఈ చెడు తలంపులు ఒకదానమ్మట ఒకటి నువ్వు విడిచిపెట్టు, ఆశీర్వాదాన్ని నీ కన్నులారా నువ్వు చూడటం ప్రారంభించగలుగుతావు. చేతిలో పనేనండి, పెద్ద బరువు మోయాల్సిన అవసరంలా. చెడు ఆలోచనలు పక్కన పెట్టండి, ఆశీర్వాదపు మూటని నెత్తి మీద పెట్టి ప్రభు పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెడు సహవాసాల నుంచి కాస్త డైవర్ట్ అవ్వండి, మేలు జరగకపోతే నన్ను అడగండి. చెడు ఆలోచన నుంచి కాస్త విడిగా బ్రతకండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలను మీరు సొంతం చేసుకుంటారు. కాస్త చెడు మార్గాలు, చెడు తలంపుల నుంచి పక్కకి రండి. వారు అంటారు, ఎవరు? నినివే వారు. చూడండి ఆ మాటని. మూడవ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యోనా గ్రంథం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చదవమ్మా 3:10. ఈ నినివే వారు, అదిగో తమ చెడు నడకలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయకమానెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? కీడు చేస్తానన్న దేవుడే ఆ ప్రాంతం పట్ల పశ్చాత్తాపడి కీడును చేయకుండా మానేడంట. ఎందుకు మానేడంటే వారు మానుకున్నారు. అక్కడ ఏం మానుకున్నారు? చెడు నడతలు, చెడు కార్యక్రమాలు, చెడు క్రియలు. ఈ రోజున అలాంటి ఆలోచనలు నీ మనస్సులో ఉన్నాయేమో. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని నువ్వు పరీక్షించి చెడు నడతలను నువ్వు మానుకోగలిగితే నా దేవుడు నినివే పట్టణం మీద చూపిన ఆ దయ నీ కుటుంబం మీద దేవుడు చూపిస్తాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నినివే పట్టణం మీద చూపిన ఆ దయను దేవుడు నీ కుటుంబం మీద చూపిస్తాడు. ఇది ఉచితంగానే, ఇది ఉచితమైనటువంటి కృపే. ఇలాంటి ఆశీర్వాదాలని మనందరము పొందుకొని అనుభవించుదుముగాక. చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఏం మానుకోవాలి? చెడు తలంపులు, చెడు చేయటం, చెడు ఆలోచనలు, చెడు నడకలు, చెడు మాటలు, ఇవన్నిటినీ మానుకుంటే దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. అవి ఉచితంగానే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకో విషయాన్ని చెప్తా చూడండి. రెండోది గంట కోపాన్ని మానుకోవాలి. ఏం మానుకోవాలి? చెప్పండి ఏం మానాలి?
ఏది మీలో ఎంతమంది కోపం ఉంది? ఉందా? అన్నిటికీ చూస్తున్నావు సమాధానం. వీళ్ళు ఎంతమంది కోపం ఉంది అని అన్నాను అనుకోండి, ఇప్పుడు వచ్చి ఆ బల్లను గుద్ది చూడు నా కోపం అని అనాల్సిన అవసరంలా. దేవుడేనా? ఓ రోజు దేవుడన్నా ఒక ఆటో అద్దం పగల కొట్టాడంట కోపం వచ్చి. రవి పాస్టర్ గారితో మీటింగ్కి వెళ్ళి భలే గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. మరి ఆయన నేను అన్నారు ఏది వాళ్ళ పాస్టర్ గారిని, లేకపోతే ఏదో మొత్తం మీద జరిగింది, ఏ రక్తమే చేయమని గుద్దాడంటే. ఆత్మీయ జీవితంలో పాడు చేసేది ఏంటంటే రెండోది ఏంటిది? ఇది కోప్పడొద్దు. సావన సావు, ఎప్పుడు చస్తావో, ఏంటిది అది? నీ దినం చేయడానికి, మా దినాలు చేయడానికి నువ్వు పుట్టావు అంటారు పిల్లల్ని. అరే దేవుడిచ్చిన బహుమానాలు అవి. పిల్లలు ఎవరు? పిల్లలు ఎవరండి? చెప్పండి పిల్లలు ఎవరు? మీరందరూ ఎవరు? మీరందరూ మాకు దేవుడిచ్చిన బహుమానమా కాదా? మరి మిమ్మల్ని ఏమైనా అంటామా? మీరు చూపించే ప్రేమ ఎంతటిది చెప్పండి? కొండంత కంటే ఎక్కువ. ఈ రోజున ఈ సేవకులు ఈ కుటుంబం ఉన్నారంటే మీరు చూపించిన ప్రేమే, ఇంకోటి అయితే కాదు. నేను చెప్తా, ఈ రోజున వారు పోషించబడుతున్నారంటే మీరు ఇచ్చినటువంటి ధైర్యం. మరి వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా ఉన్నారో, ఏ విధంగా నడిపించబడుతున్నారో మీరు చూస్తున్నారా? చూస్తున్నామండి కదా, చూస్తున్నారా? ఏది మనందరి ఇళ్ళు దగ్గరే కదా, రోజుకి ఒకసారి వచ్చి రవి పాస్టర్ గారు ఆ డోరు కొట్టారా? కొడతారులే. అయ్యా ఈరోజు కొంచెం ఇంట్లో టిఫిన్ చేశారు, ఇదిగో తిను అని తీసుకొస్తారు కదా. తెచ్చేవాళ్ళు మీరు. మీ ప్రేమ లాంటిది, దానికి నేను కాదన్నా. ఎందుకంటే మీరు ప్రేమించబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి ఇంతటి ఆశీర్వాదాన్ని మనం కన్నులారా చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారి మీద కోపం వచ్చింది, ఎంతసేపు చెబుతాడు? చెప్పిందే చెబుతూ ఉంటాడు. ఏంది ఆయన? నన్ను అనుకుంటారు కదా చాలామంది, అట్లా అనుకుంటారు కదా. లేదని చెప్పండి. ఒకరోజు నన్ను ఒక ఆమె నా మీదకి వచ్చింది. నాకు మైక్ ఇవ్వడమే 9ంటికి ఇచ్చారు నైటు. కనీసం 1 గంటని చెప్పాలిగా వాక్యం. అంత దూరం పోయి పాపం అప్పటికి ఆమె వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేశారట. నాకు తెలియదు. 6, 7, 8, 9, 4 గంటలకు వచ్చింది. 9ంటికి వాక్యం అయితే నేను 1 గంట వాక్యం, 10 గంటలు. 10 గంటల అక్కడ 5 గంటలు కూర్చోవాలి కదా. అప్పుడు కూర్చొని ఏం చేయలేక ఆఖరి మాటకు లేచిందే. ఎంతసేపు చదువుతావు? 6ంటి నుంచి కూర్చోబెట్టారు. టైం 10 అయింది. బుద్ధి ఉందా నీకు అసలు? ఎంతసేపు చదువుతావు నువ్వు? ఎంత మాత్రం నువ్వు దూరం నుంచి వస్తే చదువుతావా? మా తెలీదా? సరేలే, ఎందుకు వచ్చిన బాధ అనుకోని ఇక ఆమెనన్నా నేను. మళ్ళీ ఆ నుంచి మరి ఊరు దాటాలిగా, నేను దాటాలి కదండి. మళ్ళీ ఊరు దాటనేలేదనుకో, 2 పిల్లలు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రేమ ఏమిటో నాకు తెలీదా? చూద్దాం ఆరాధన అయిపోయినాక మీ ప్రేమ ఎలాంటిదో. సేవకుడు ఉన్నాడు, సేవకుడి కుటుంబం ఉంది. ఆ కుటుంబం మన కోసమే. ఎందుకంటే మీరందరూ, మనమందరము దేవుని ప్రేమతో ఏర్పరచబడ్డాం. మరి ఆ సేవకుడి కుటుంబాన్ని మనం చూడాలి. సేవకుడి యోగక్షేమాలు మనం గమనించాలి. సేవకుడు తిన్నాడా తినలేదా, సేవకుడి కుటుంబం మన కోసము ఏర్పాటు చేయబడింది కదా.
ఇది మన పరిచర్య కదా, ఇది మన సేవకుడు కదా, ఈయన మన కోసమే ఏర్పాటు చేయబడిన ఒక సేవ కదా అని నీవు గుర్తించగలిగావా? గుర్తిస్తారు మీరు. మీ సంగతి నాకు తెలియదా? మీ సంగతి నాకు తెలియదండి. ఎందుకంటే మనం అందరం ఒకే కుటుంబం, వీఆర్ ఫ్యామిలీ. మరి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు మన కోసం ప్రయాసపడుతున్నాడు, మన కోసం కష్టపడుతున్నాడు, కుటుంబ సమేతంగా నిలబడ్డాడు మన కోసం. ఇక మనమైనా చేయందించే ప్రయత్నం చేయాలి కదా అన్న ఒక ఆకాంక్ష నీలో కలగాల. అప్పుడు సేవ విస్తరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక మనమేనా, నేను నా కుటుంబమే, అంతేనా? 10 ఏళ్ల నుంచి వస్తున్నాను మిమ్మల్ని నేను. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు, ఒక సేవనిచ్చాడు, ఒక క్రైస్తవ కుటుంబాన్ని, సేవకుడు కుటుంబాన్ని మనకిచ్చాడు. వాడు తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో నీవు గమనించగలుగుతున్నావా? నేనన్నా ఒకరోజు, రవి వచ్చే నా దగ్గరికి, నా దగ్గర సేవ ఉంది, కుటుంబంతో కలిసి వచ్చే. ఆడవాళ్ళు అంతే, ఎన్నిసార్లు చెప్పినా మారలే కానీ వచ్చే. రవి అన్నాడు కన్నీళ్ళు పెట్టుకొని, నాకు మాత్రం వాళ్ళు తప్ప ఎవరున్నారన్న, వాళ్ళే కదా నా జీవితం, నా బ్రతుకు, నాకు మాత్రం వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు, వాళ్ళ ప్రేమ కదా నాది. నాకు ఇంటి దగ్గర ఉందన్న, ఒక్కళ్ళనే కొడుకుని, ఆస్తి ఉంది. నా భార్యకి కూడా ఆస్తి లేదా? ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్తే చూడతారా? కానీ నేను వచ్చింది దేవుని పనికి. ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు. వీళ్ళకి ఏదైనా జరిగితే నాకు జరిగినట్టు కాదా? వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది కలిగినట్టు కాదా? ఇది నా కుటుంబం అని అన్నాడు. అంటే నేను స్వార్థం కోసమో లేకపోతే మిమ్మల్ని మెప్పించాలనో కాదండి. ఒకరోజు ఇలాగే అన్నా నేనే ఫోన్లో, ఇక వచ్చే రవి ఎందుకులే అక్కడ, ఎప్పటి నుంచో ఉన్నావు కదా, ఆ మందిరానికి ఎవరో ఒకళ్ళు సేవకులు పెట్టి వచ్చే అన్నా. రాలేనన్నా, రాలేను. ఇగో చావైనా బ్రతికైనా వీళ్ళతోనే, ఇంకా ఇక్కడే. కాదు కదా, వాళ్ళు పరిస్థితులే బాగోట్లేదు, ఇంకా నువ్వు అక్కడ ఎలా పోషించబడతావు? వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా వాళ్ళ ప్రేమ చాలు నాకు. ఇదిగో వాళ్ళ ప్రేమ చాలు, వాళ్ళ ప్రేమతోనే బ్రతికిపోతాను. అలాగా నా మనస్సును బాధేసింది, గాయపరచబడింది. నిజంగా అప్పుడు అనిపించింది, నిజమే కదా, వాళ్ళ ప్రేమకి, వాళ్ళు చూపించే వైరాగ్యానికి మన అంతటి వాళ్ళు కష్టపడే కష్టార్జితంలో, ఇదిగో నా సేవకుడికి ఇది నా సేవకుని కుటుంబానికి ఇది అని తీసి పెడుతున్నారే, నిజంగా ధన్యులే కదా అనిపించింది. నా దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. కోపం వద్దు, కోపం వద్దండి. ప్రేమతో ఏదైనా సాధించగలుగుతాం. చాలా ప్రేమకరమైనటువంటి మాటలు ఆ రోజు. ఇది నా ఫ్యామిలీ, నా పిల్లలు అన్న, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక కుటుంబం. అంటే నాకు ఏదో మేము సేవ గురించి మాట్లాడుకుంటా, నేను కూడా ఫ్లోలో అలా అనేసాను, వచ్చే రవి ఇంకా ఆడ ఎక్కడ అని. సేవ గురించి మాట్లాడుకుంటా, పరిచర్య గురించి మాట్లాడుకుంటా అలా ఫ్లోలో అలా అనేసాను. కోప్పడొద్దు. బైబిల్ అంటది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చ. ఆతృతపడి కోప్పడద్దు. కొంతమంది ఊరికే వెంటనే కోపం వచ్చేస్తుంది, వెంటనే మాట్లాడుతూ ఉండగానే కోపం అని పళ్ళు కొరుకుతారు లేదా? ఊడిపోతే మళ్ళీ క్లిప్ వేసుకోవాలి. ఎందుకు కొరుక్కునేది? ఎందుకండి కొరికేది? నాకు అర్థం కాదు. లోపల ఉండేవి పచ్చిపుళ్ళు,
టకటకటక కొరికామనుకో అప్పళ్ళు ఊడిపోయినాయి అనుకో, మళ్ళీ ఎట్లా నవలడానికి? కొంతమంది అవును కదా, కోపం వద్దు. కొన్ని పరిస్థితుల్లో కోపం తెచ్చేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మనకి కదా, అవునా కదా? మాకు కూడా వచ్చింది కోపం మీ మీద. ఎందుకు వచ్చింది చెప్పండి? ఆరాధన ఎన్నింటికి? ఎన్నింటికి అమ్మ చెప్పు, ఇంకనే చెప్తున్నావు ఏందో. ఎన్నింటికి ఆరాధన? 9ంటికి. ఎన్నింటికి వచ్చా ఆరాధన? 9 గంటప్పుడు నాకు కోపం రాదా? వచ్చిద్దా రాదా? చెప్పలేనండి. మనందరం ఎవరు అని చెప్పాను? ఒక కుటుంబం అని చెప్పాను. కుటుంబంలో ఎవరొకళ్ళు సమయానికి రాలేదనుకో తండ్రికి కోపం వచ్చిందా రాదా? బడికి వెళ్ళే పిల్లోడు, రేయ్ మీరు ఇటండి, అందరూ రండిరా, లే నుంచో. ఏ క్లాస్ నువ్వు? చదువుకోలేదా నేను? 3 నువ్వురా? 3 థర్డ్ క్లాస్. నువ్వురా? ఇంటర్ ఫస్ట్ ఇయరా? 5th క్లాసా? నువ్వురా? 10th. ఒరే నువ్వు 10th? ఇప్పుడు మీరందరూ స్కూల్కి లేట్కి వెళ్తారా లేకపోతే టైంకి వెళ్తారా? అలా చెప్పండి. మేము స్కూల్కి లేట్కి వెళ్తాము అని చెప్పండి, చూద్దారా? ఎందుకంటే టైంకి వెళ్తారు. ఏ స్కూలు? మర్చిపోయాడు, గుర్తు తెచ్చుకో, తర్వాత అడుగుతా. నువ్వే స్కూల్ రా? హిందూ కాలేజా? హిందూ కాలేజ్ హై స్కూలా? నువ్వురా? స్కూల్ పేరు చర్లా? నువ్వురా? లయోలా. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పి గుర్తొచ్చిందా? ఏంటిది? ఎస్విఎన్సి నల్లబాడు. పూర్తి పేరు ఏంది? ఎస్విఎన్సి పూర్తి పేరు? స్తోత్రం, హల్లెలూయా. ఏంది? సరే, వీళ్ళు 4 ఉన్నారు. బిగ్గెస్ట్ స్కూల్ ఇది లయోలా కదా. లయోలా స్కూల్లో అసెంబ్లీ ఉంటుందా? అసెంబ్లీకి ముందు వెళ్తావా, అసెంబ్లీకి వెళ్తావా, అసెంబ్లీ తర్వాత వెళ్తావా? అటెండ్ అవ్వాలి అసెంబ్లీకి కదా. అప్పుడు క్లాస్ రూమ్లోకి రానిస్తారు. రాలేదనుకో క్లాస్ రూమ్ బయట పనిష్మెంట్ ఇస్తారు. రైట్? మీరు ముగ్గురు కూడా క్లాస్కు టైంకి వెళ్ళాలి. వెళ్ళకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఏం పనిష్మెంటు? ఇంపోజిషను, ఇంకా మోకాళ్ళు ఎక్కుతారా? గోడ కుర్చీలు ఉన్నాయి. గోడ కుర్చీలు మేము వేసాము లేరా, అందుకు చెబుతున్నా. ఏంది? వీళ్ళు స్కూల్కి టైంకి ఇన్ టైంలో వెళ్తేనే వాళ్ళ క్లాస్ అలౌడ్, లేదంటే గెట్ అవుట్. లేదంటే ఏం చెప్తారు? అవుట్ సైడ్, బయట నుంచండి, బయట నుంచండి రా, రే బయట నుంచండి అని అంటారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మిమ్మల్ని బయట నుంచో పెట్టాలి, లోపల కూర్చోబెట్టాలి నేను? ఇక మేము సేవ చేస్తామండి. మీరు బయట ఉంటే చెప్పండి, మీరు బయట ఉంటే మేము సేవ చేస్తామా? మరి అప్పుడు ఏం తెలుసుకోవాలి మీరు? ఇప్పుడు సేవకుడి మీద కోపం వచ్చిద్దా రాత్రి రాదా? మీకు ఒక డ్రామాటిక్కే చెప్తున్నా నేను. ఇప్పుడు నేను మిమ్మల్ని బయట నిలబెట్టాను అనుకో ఎండలో, అసలు ఈ నుంచి ఎండలు ఎక్కువ ఉంటాయంట, జాగ్రత్తగా ఉండండి. 11 దాటిన తర్వాత బయట తిరగమాకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వెళ్తే ఏం తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళండి. సంచిలో వేసుకోండి, ఒక సంచిలో తీసుకెళ్ళి శుభ్రంగా తాగండి. ఇంకా మీకు ఓపిక ఉందనుకో మజ్జిగ చేసుకొని బాటిల్లో పోసుకొని తాగండి. ఎవరు చెప్తారు ఇవన్నీ? ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ, అవునా కదా? నేను కాబట్టి ఇంకెవరు చెప్తారు మీకు? ఎవరైనా చెబుతారా? చెప్పరు. ఇప్పుడు వీళ్ళందరూ స్కూల్కి టైంకి వెళ్తేనే వాళ్ళకి అలౌడ్, లేదంటే లేదు. ఇప్పుడు మీరందరూ టయానికి వస్తేనే నెక్స్ట్ వీక్ మీకు అలౌడ్, లేదంటే లేదు. ఖచ్చితం ఇది. మీరు వచ్చినా రాకపోయినా
ఇది దేవుడే చూసుకోవాలి. మీకు దేవుని మీద భయం ఉంటే మీరు ఇన్ టైంలో వస్తారు, లేదంటే మీకు గోడ కుర్చీ బయట. అదే అదే మొదట నేను చెప్పే చూడు, మా యేసు ప్రభువేగా ఏమనలే, వెళ్తే ఏముందలే, ఏమనలే. మన యేసు ప్రభు అయితే ఆయన ప్రేమ కలిగినోడు. మనం ఏం చేసినా ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటాడు మన మీద. అదే కదా మన ధైర్యం. ఒక చదువుకున్న పిల్లోడే క్లాస్కి ఇన్ టైంలో వెళ్తున్నాడు కదా, మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్య దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాం? ఏదో చెడు తలంపులు, ఏవో కోపాలు. ప్రార్థనకి బయలుదేరే ముందే భర్త గొడవ పెట్టుకుంటాడు, పిల్లల మాట వినకపోవటం, చెడు తలంపులు వస్తాయి, చెడు సహవాసాలు వస్తాయి, అప్పుడే ఫోన్ కాల్స్. ఆ ప్రార్థనకి బయలుదేరే ముందే ఇవన్నీ. అందుకే యుద్ధాలు జరుగుతుంది. అందుకేనండి యుద్ధాలు జరుగుతుంది. ప్రభుత్వమే భయపడిపోయి 100 కారుల్ని 2 కారులు చేసుకున్నాడు ఆయన. ఎవరైనా మోడీ గారు వచ్చారంటే ఇంచుమించుకు 10-15 కారులు ఉంటాయా, 2 కారులను తిరుగుతున్నాడు ఆయన. దేనికి? ఎండలు ఎక్కువై. కాబట్టి కోపపడద్దు. బైబిల్ అంటది, మీరు ఆ మాట చూడండి, బాగుంటుంది. ముగిచ్చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం నుండి చూడండి, బాగుంటాయి ఆ మాటలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో మీరు ఈ సంగతులను ఎరుగుదురు గనుక, హలో, ప్రతి మనుష్యుడు వినుటకు ఎలాగ మాట్లాడటానికి నిదానం. ఓ లొడలొడ చెంబులో గులకరాలు వేసి గిలగిలగిల కొట్టినాడు కాదు. కోపపడటానికి ఎట్లాగ ఉండాలా? కోపపడేటప్పుడు ఎలాగండి? కోపంలో కూడా నిదానం. అదే కదా అర్థం. ఇప్పుడు కోపపడేటప్పుడు కూడా నిదానం. వీడికి వచ్చింది కోపం. వీళ్ళమ్మ లంచ్ బాక్స్ పెట్టి వాటర్ బాటిల్ పెట్టకుండా బస్సు ఆడొచ్చి ఆగిందనుకో, ఏదమ్మా పెట్టబోలువా, ఎంతసేపు బస్సు ఆడిపోతే నువ్వు తిప్పుతావా? అప్పుడు వచ్చింది వీడి కోపం. మామూలుగా రాదు అసలు. ఎరా, మీ డాడీ మీద వచ్చిందా, మీ మమ్మీ మీద బాక్స్ ట్రైన్ కట్టకపోతే? ఎవరు 7 దాకా ఎవరు పడుకోమన్నారమ్మా నిన్ను? లేకపోవచ్చుగా, నాకు బాక్స్ కట్టాలని తెలీదా? ఇక వాడి కనుక చివరోడికి మీకు బడి ఇంటికి రా 7కే, అంతేగా, 7 నుంచి 7 దాకా ఇక్కడ బ్యాండ్ మేడమే బళ్ళు. సాయంత్రం 7 దాకా పిల్లల్ని కాస్త ఆడుకోనివ్వండి. ఓ బడి నుంచి రాగానే పో ట్యూషన్ పో దున్నపోతా ట్యూషన్ పో అని అనమాకండి. ఎందుకంటే వాడు రావటం కాస్త ఆడుకోనివ్వండి. కాస్త మట్టిలో ఆడుకుంటే మంచిదంట. అలాగని మట్టిలేసి రుద్దమాకండి, చేపను రుద్దినట్టు. కాస్త వాడికి అవకాశం ఇచ్చి 1 గంట ఆడుకొని బాగా ఆడారనుకో శాంతంగా నిద్రపోతారు. ఆ టార్చర్ నేను చూస్తున్నాను ఇంటి దగ్గర. ఎక్కడ? ఇద్దరు మామూలుగా కాదు, ప్రిన్సీ అనురాగ్ ఇద్దరు మామూలుగా మట్టిలో అబ్బో స్నానం చేయించింది మమ్మీ. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు మట్టి పెయింట్ వేసుకొని వస్తారు ఇంట్లోకి. కోపం
కోపం అప్పుడు వచ్చింది వీడికి. వీడు ఉంది అంత ఇంత, వీడి కోపం ఇంత. ఎంత ఇంత. మా వాడు ఏడుతున్నాడని ఎప్పుడో, ఇప్పుడు కాదు ఎప్పుడో ఫోన్ ఇస్తే చూస్తా చూస్తా బఫర్ అవుతుంది. అది ఇసిరేస్తే ఈ డ్రైనేజ్ కాలం ఉంది కదా, దాంట్లో పడింది వెళ్ళి ఈ ఫోన్. ఏది బఫర్ అవుతుందని. వాడుంది అంత, ఫోన్ బఫర్ అవుతుందని ఇసిరేసాడు. ఇంకా దేవుడి దేవాల పాల ప్యాకెట్ ఉంటే దాని మీద పడింది ఈ ఫోన్ వెళ్ళి. దీనికి లైఫ్ ఉంది. కోపం కోపం మనిషికి మించిన కోపం. చదువు అక్కడ. కోపపడడానికి నిదానం, నిదానం, కాస్త నిదానం. ఎందుకంత స్పీడు? ఎందుకంత స్పీడు? కాస్త నిదానంగా వెళ్ళు. అంత స్పీడ్ ఎందుకు? ఎందుకంటే అదిగో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. నీకున్న కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కోప్పడండి కాదంటలా. అది ఎంతవరకు? మొన్న రోడ్డు మీద నేను బండిలో వెళ్తా ఉన్నానండి. పాపం ఇద్దరు యవనస్తులు, ఇద్దరు ఆడపిల్ల మగపిల్లాడు బండి మీద వెళ్తున్నాడు. నేను క్రాస్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు స్లో అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు నన్ను క్రాస్ చేస్తున్నారు, నేను స్లో అవుతున్నాను, మళ్ళీ వాళ్ళు. ఇట్లా జరుగుతుంది అమరావతి రోడ్లో. సరే మొత్తం మీద వాళ్ళు నన్ను క్రాస్ చేసి ముందుకు వెళ్ళాడు. ఆడు బండి తోలుతున్నాడు. ఆ పిల్లని పెట్ట 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 నాలుగు పీకాడు బండి మీద పోతానే. అరే ఎవరు ఆడపిల్లని అట్లా కొడుతున్నాడు, ఎవరా అనుకున్నా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చర్చి కింద నిలబడి బతిలు ఆడుతున్నాడు. నేను చూస్తానే ఉన్నాను. మమ్మల్ని క్రాస్ చేశాడు. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళేటప్పుడు చిన్న మ్యారేజ్ ఉంటే వెళ్ళాను. పీకాడు నాలుగు పీకులు. ముందుకెళ్ళి సారీ బేబే సారీ బేబే అంటే. ఎందుకు ఆ బైబీ బాధ? ఇంటికి పోయి నాలుగు పీకులు పీకరాదా? ఎవరేమంటారు? రోడ్ల మీద ఎందుకు ఈ పనికి మాలిన పనులు? కొంచెం స్లోగా వెళ్ళు నాయన. వద్దు, ఆతృత వద్దు. కోప్పడేటప్పుడు నిదానించు కొంచెం. ఈ రోజున కుక్కను కొట్టే కర్రకి పని ఎందుకు పెడుతున్నారు? ఏ స్పీడ్లో వెళ్తున్నారు మీరు? 150, 160 పోతున్నారు. ఆయనకేమో 200కి వెళ్తుంది. మీరు 150 వెళ్తే ఆయన 200కి వెళ్ళాడు అనుకో, మంచి 100 రూపాయలు పెట్టుకుంటాడు కర్ర. అబ్బో ఇక ఏసు రక్తమే చేయం పాట పెట్టి. అదే చెబుతుంది, ఇక నిష్కలంకమైన రక్తమే. ఎందుకు అట్లా? వద్దు, కోప్పడొద్దు. కొంచెం నిదానం. ఎప్పుడో నేను ఆళ్ళగడ్డలో ఉన్నప్పుడు బండి మీద నుంచి పడ్డా. ఇదిగో ఈ రోజు కూడా నేను నిదానంగా వెళ్తా బండి మీద, పోను స్పీడు. ఎందుకంటే స్పీడ్ వెళ్ళామనుకో ప్రమాదాలు జరుగుతాయి. స్పీడ్ వెళ్ళామనుకో ఆశీర్వాదాలు దూరం అవుతాయి. స్పీడ్లో ఉన్నామనుకో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. స్పీడ్లో ఉన్నామనుకో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్త. అది ఏ స్పీడ్ అయినా. కాస్త నువ్వు నిదానంగా వెళ్ళు, క్షేమంగా నీ గమ్యానికి నువ్వు చేరతావు. ఆమేన్ చెప్పండి. నిదానించి వెళ్ళు, క్షేమకరమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అంతేగాని నేనంతలే, నాదిలే, నేనులే అనుకున్నావనుకో, హై స్పీడ్లో ఉన్నావనుకో, జాగ్రత్త. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి నీకు కనపడవు. ఎత్తి కింద పడతావు, చెయ్యి కాలు ఇరిగిద్ది, హాస్పిటల్లో పెడతారు, నీకు నలుగురు మళ్ళీ చాకరీ చేయాలి. ఇవన్నీ వద్దు. కాస్త నిదానంగా వెళ్ళు, కుటుంబం దీవించబడుతుంది, పరిస్థితులన్నీ మారుతాయి. ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలో ప్రభు నిన్ను నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఇదిగో ఇవి మానుకోవాలి. ఏం మానుకోవటం? కోప్పడటం మానుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గనుక మొదట నువ్వు ఏం మానుకోవాలి? ఇందా చెప్పానే, మొదట ఏం మానుకోవాలని చెప్పాను? చెప్పండి, అందరు కలిసి చెప్పండి. చెడుతనాన్ని మానుకోవాలి. ఇక రెండవది కోపాన్ని చెప్పాలి. కోపాన్ని మానుకోవాలి. కోపం మానుకున్నప్పుడే దేవుని దగ్గర నుంచి వచ్చే ఉచితమైన ఆశీర్వాదాలని పొందుకుంటారు. కూర్చోండి రా. ఒరే, మీరు తెలుగు మీడియం, నేను తెలుగు మీడియం రా. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మూడోది, కీడు చేయకూడదు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యం. కీడుకి ప్రతి కీడు, ఇగో కీడుకి ప్రతి కీడు నేను చేస్తాను అని మీరు అనుకోవద్దంట. ఏమనుకోవద్దమ్మా? కీడుకి ప్రతి కీడు చేస్తాను అని మీరు అనుకోవద్దు. ఎందుకు? బైబిల్ అంటది శత్రువుకు కూడా మనం కీడు చేయకూడదంట. ఎవరికండి? చెప్పండి, ముగిచేస్తాను. ఎవరికి? శత్రువుకు కూడా మనము కీడు తలపెట్టకూడదు. ఎందుకనంటే వాడు శత్రువు అండి. వాడు నా ఎడల కీడు చేశాడు కాబట్టి నేను కూడా వాడికి కీడే చేయాలా? మేలు చేయను. ఏం కీడు చేశాడయ్యా? ఇదిగో ఒక మనిషిని అడ్డం పెట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చాను. వాడు నాకు ఇవ్వకుండా దివాలా తీసాడు. సో ఇప్పుడు నేను కూడా కీడు చేస్తాను అనేది నరుని యొక్క ఆలోచన. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కీడుకి ప్రతి కీడు చేస్తానని నువ్వు అనుకోవద్దు. ఎలాగైనా సరే వీడిని గుంటలో వేయాలి, శత్రువులు కమ్మేసేద్దాం అనుకున్నారు. ఎవరు? అన్నలు. కీడు చేయని ఉద్దేశించారు, కీడు చేశారు. కానీ ఒక రోజున కీడు తలపెట్టినటువంటి ఆ అన్నలే సహాయం కోసం వచ్చారు. ఎవరి దగ్గరికి? యోసేఫ్. సహోదరులే కీడు చేశారు. చివరికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పడేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కీడు చేశారు నాకు అని చెప్పేసి ప్రతి కీడు నువ్వు చేసావనుకో దేవుడు మెచ్చడు. అది నీకు ఉచితమైన ఆశీర్వాదాలకి దూరం చేస్తుంది. అందుకే కీడుకి ప్రతి కీడు నువ్వు చేయవద్దు. కీడుకి ప్రతి కీడు నువ్వు చేయవద్దు. అది ఏ విషయమైనా కానివ్వండి, పొరుగువారికి కానీ లేకపోతే తోటి శత్రువుకి కానీ. సామాన్యంగా మనకి కీడు చేసిన వాడిని వదిలిపెట్టను నేను అని అంటారు కొంతమంది. ఎట్లాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. ఏ కారం? చెప్పండి. ఏ కారం? ప్రతీకారం. కొండలో ఉన్న కారం తీసి కళ్ళలో కొట్టైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు ఆడవాళ్ళు. అది బైబిల్ పద్ధతి కాదు అంటది. లేదు, ఎలాగైనా సరే కేసులో పెట్టైనా వాళ్ళు లోపల పెట్టాలి అంటున్నారు. ఎలాగైనా సరే డబ్బులైనా వసూలు చేయాల్సిందే అని అంటారు. వద్దు, ఆత్మీయుడికి అది తగదండి. ఏదో మీరు చెప్పారు మేము విన్నామని కాదు, కానీ ఒకసారి అలా ప్రవర్తించి చూడండి. దేవుడు నిశ్చయముగా తన దీవెనలతో మిమ్మల్ని కప్పుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రతి కీడు చేయకుండా నిజమైనటువంటి ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక విశ్వాసిగా ప్రతి కీడు చేయకుండా బ్రతకటం నేర్చుకోండి. ఆ
అక్షరాలుగా నా ప్రభు అలాంటి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. చూడండి చూడండి, చేసి చూడండి, ఒకసారి చేసి చూడండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దండి, అది మంచి పద్ధతి కూడా కాదు. మనం ఉండలేము, కానీ కీడు చేసాడు అనుకోండి, వాడిని ఏదో ఒక రూపంలో ఏదైనా చేయాలని అనుకుంటారు. అది మానవ నైజం, అవునా కదా? మనిషి ఆలోచన అది. కానీ ఆలోచన పక్కన పెట్టి సరేలే ప్రభువును చూసుకోయ్యా అని అన్నావు అనుకో, దేవుడు చూసుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కీడుకి ప్రతి కీడు మనము కూర్చోమన్నాను కానీ మాట్లాడొద్దు. ఇదిగో 3 విషయాలు మనం చెప్పాను. ఒకటి ఏంటిది? అది చెడుతనం. రెండవది ఏంటిది? అది కోపం. మూడవది కీడు. ఈ కీడు ఎక్కడి నుండో వ్యాపించదండి, మానవ హృదయంలో నుంచే పుడుతుంది, నరుని ఆలోచన నుంచే పుడుతుంది. నీ ఆలోచన చెడ్డదైనప్పుడు కీడు చెడ్డదవుతుంది. చూడండి, ఈ కీడు ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందింది. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. కీడు మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. గనుకనే యుద్ధాలు, మారణ హోమాలు, దేశంలో సమాధానం లేకపోవటం, దేశంలో అల్లర్లు, గొడవలు, చర్చీలు పడేయటం, సేవకుల్ని కొట్టడం. కారణం ఏమిటో తెలుసా? కీడు. ఈ కీడు మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయి. కనుక కీడు మానండి, కీడు చేయటం మానండి. కీడు అరికట్టబడ్డప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి దిగి వస్తాయి. అది ప్రపంచమైన, దేశమైన, రాష్ట్రమైన, ఒక గ్రామమైన. కనుక 3 విషయాలు చెప్పాను మీకు. 1 చెడుతనము, 2 కోపము, 3 కీడు చేయటం. ఈ విషయాలను మానుకోగలిగితే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఉచితమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ విధానంలో నువ్వు ఉంటావు. అభివృద్ధి క్రమంలో నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలని మనందరము పొందుకొందుముగాక. గట్టి చెప్పండి. దేవుడి మాటలన్నీ మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఏది లేచి నిలబడిన ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి లేచినటువంటి మనందరం ఒకసారి ఆకాశం వైపు చేతులు పైకెత్తి, నీలో చెడుతనం ఉందేమో పరిశీలించుకో, నీలో కోపం ఉందేమో పరిశీలించుకో. బైబిల్ కింద పెట్టి చేతులు ఆకాశం వైపు ఎత్తండి. బైబిల్ కింద పెట్టి ఆకాశం వైపు చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆకాశం వైపు చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ పూట ప్రార్థన చేయండి.